రైతులకు నమస్కారం. ఈ వీడియోలో వేసవి కాలంలో చేయవలసిన పనులేంటివి, ముందు నివారణ ఎట్లా తీసుకోవాలి, హీట్ స్ట్రోక్ రాకుండా కోళ్ళల్లో ఒత్తిడి తగ్గడానికి ఏ విధమైన చర్యలు పాటిస్తే బాగుంటుంది. ముందులో భాగంగా షెడ్డు తయారీలోనే పొట్టు అనేది 3 ఇంచుల కన్నా ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువ వేసుకోవాలి. దీనివలన షెడ్లో అనేది వేడి అనేది ఉత్పత్తి కాకుండా ఉంటుంది. బ్రూడింగ్లో సాధారణంగా 5 నుంచి 7 రోజులు చేస్తాము. ఈ సమ్మర్లో ఏంటంటే పర్టికులర్గా 3 రోజులు లేదంటే 5 రోజుల లోపు చేస్తే సరిపోతుంది. ఈ వేసవి కాలంలో బొగ్గులు డ్రమ్ బ్రూడింగ్కి బదులుగా ఎలక్ట్రిక్ బ్రూడర్ ఒకటి వాడితే సరిపోతుంది. ముఖ్యంగా ఈ బ్రూడింగ్లో ఒక పూట ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్స్ కూడా ఇవ్వడం వలన కోడి పిల్లలు డీహైడ్రేషన్కి గురి కాకుండా నీరు అనేది ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కర్టన్ మేనేజ్మెంట్లో భాగంగా బ్రూడింగ్ అయిన వెంటనే వీలైనంత వరకు కర్టెన్స్ అనేవి తొలగించాలి. 2 వైపులా కర్టన్స్ తీయడం వలన ఎయిర్ సర్క్యులేషన్ చాలా బాగా జరిగి షెడ్ లోపల వెంటిలేషన్ సమస్య రాకుండా షెడ్లో గాలి అనేది ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ బ్రూడింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత మనకు వైరల్ వ్యాధులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అవసరం అనుకుంటే VVND కలిపి వ్యాక్సిన్ చేసుకుంటే మంచిది. పెద్ద కోళ్ళల్లో దానాను గ్యాప్ ఇవ్వడం క్రమంగా చూసుకోవాలి. 20 రోజులు వయసు దాటినటువంటి కోడి పిల్లలలో దానాను విరామం ఇచ్చుకొని పగటిపూట మిట్ట మధ్యాహ్నం టైంలో దానాను నిలిపివేసి స్వల్పంగా రాత్రి సమయాల్లో ఎక్కువ దానాను, ఉదయం మరియు సాయంత్రం ఎక్కువ దానాను ఇవ్వడం అలవాటు చేయడం ద్వారా మధ్యాహ్నం సమయాల్లో వచ్చేటువంటి హీట్ మోటాలిటీ మనకు రాకుండా ఉంటుంది. రెండవది, పెద్ద కోళ్ళలో వేడి వలన కోళ్ళను తడపడం చేయడం కానీ స్ప్రే చేయడం కానీ చేయకూడదు. వీలైనంత వరకు దానాను తక్కువ చేసుకొని దానాలో విటమిన్ C, ఎలక్ట్రోలైట్ వంటివి వాడితే మంచిది. ఫ్యాన్లు క్రమంగా వేయడం వలన అదే పనిగా అలవాటు అయిపోతుంది. ఒకవేళ ఫ్యాన్లు వేసినప్పుడు ఖచ్చితంగా అది వేసే ఉండేలాగా చూసుకోవాలి. సడన్గా ఫ్యాన్లు ఆగిపోయినా కానీ మళ్ళీ కోళ్ళల్లో హీట్ మోటాలిటీ రావడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు షెడ్ కెపాసిటీ కన్నా 20 నుంచి 30% తక్కువ కోళ్ళు వేసుకోవడం వల్ల షెడ్ లోపల గాలి అనేది వెలుతురు వెంటిలేషన్ అనేది సరిగ్గా వెళ్ళేసి కోళ్ళు అనేవి సక్రమంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కోళ్ళలో జనరల్గా మధ్యాహ్నం వచ్చేటువంటి వెయిట్ లాస్ తక్కువ చేసుకోవడానికి సుమారుగా ఉదయం 10 నుంచి 11 గంటల వాటర్లో వ్యామిగ్రోని 100 ml 1000 కోళ్ళకు చొప్పున సాయంత్రం 4 గంటల వరకు సరిపడేటువంటి వాటర్లో ఇవ్వడం వలన జనరల్గా న్యాచురల్గా వచ్చేటువంటి వెయిట్ లాస్ జరగకుండా కోళ్ళు అనేవి ఒత్తిడి గురి కాకుండా ఉండి ఆ బరువులు అనేవి లాస్ కాకుండా ఉంటాయి. అదేవిధంగా షెడ్ పైన గడ్డి స్ప్రింకర్లు ఖచ్చితంగా 35 డిగ్రీలు దాటిన ప్రతి చోట కూడా మీరు చేసుకోవచ్చు. వీలైనంత వరకు షెడ్ ఇరువైపులా ఫాగర్స్ను వదిలేసి గన్నీ బ్యాగ్ని చూసుకోవడం, తర్వాత ట్యాంకులోని ఈ నీటిని ఒకటేసారి రింపుకోకుండా రోజుకి 2-3 సార్లు ఫ్లషింగ్ చేసుకుని రింపుకోవడం వల్ల నీళ్ళు అనేవి వేడి కాకుండా ఉంటాయి. ఉదాహరణకు ట్యాంక్ యొక్క కెపాసిటీ 1000 ఉంటే మీరు 2 భాగాలుగా చేసి రింపుకోవడం వల్ల నీరు అనేది వేడి కాకుండా ఉంటుంది. వీలైనంత వరకు షెడ్ లోపల మధ్యాహ్నం వెళ్ళకుండా చూసుకోవాలి. కోళ్ళు ఏదైనా చనిపోయినా ఫీడ్ మార్చడానికి, నీరు మార్చడానికి వెళ్ళాల్సి వస్తే ఉదయం లేదా సాయంత్రం వెళ్ళి చేసుకుంటే మంచిది.